సో అయితే బేసిక్గా ఎవరికైనా కూడా ఏంటంటే చిన్న ఏజ్లో ఇంత పేరు రావడం ఒక విషయం అయితే, రెండోది ఏంటంటే కొన్ని మనకి సంబంధం లేని విషయాలు మన చుట్టూ మన పేర్లను తీసుకొచ్చి న్యూస్లో పెట్టినప్పుడు ఏంటంటే చాలా డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది యాక్చువల్గా. సో అవి మీ విషయంలో ఎందుకు కొంచెం ఎక్కువ అవుతున్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఎప్పుడు మా మీద ఎందుకు ఇంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ అని ఆ ఫీలింగ్ ఉంది. అదే ఎందుకని అంటారు? మీ మీ విషయం నాకే తెలియదు అది. నేను ఆలోచించినప్పుడు మరి మేము ఎక్కువ రియాక్ట్ అవ్వమని చెప్పి ఆ లీనియన్స్ తీసుకుంటారో లేదు అంటే మా మా మీద రాస్తేనే ఎక్కువ టీఆర్పీ వస్తుందని రాసుకుంటున్నారో. ఐ జస్ట్ లీవ్ ఇట్. అసలు నాకు ఎందుకు అని చెప్పి నాకే తెలియదు అనమాట. బట్ కాకపోతే ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా, ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారు మీరు అనేది అది మీకు తెలుస్తుంది తప్ప రాసే వాళ్ళకో లేకపోతే అది చూసి నవ్వుకునే వాళ్ళకో తెలియదు కదా. సో మరి ఎప్పుడు దాని మీద చెప్పే ప్రయత్నం, ఎప్పుడు క్లియర్ చేసుకునే ప్రయత్నం? దానివల్ల ఇంకా నేను వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడం, వాళ్ళని నేను హైలైట్ చేయడం అవుతుంది తప్పితే నాకు బెటర్ ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేనున్న మెంటల్ స్టేజ్లో దట్ నేను వాళ్ళకి ఎక్కువ హైలైట్ చేసే కంటే దాన్ని ఇగ్నోర్ చేసి టాపిక్ అక్కడికక్కడ నేను కట్ డౌన్ చేస్తే అది అక్కడితో అయిపోతుంది. వాళ్ళు రాసుకునేది రాసుకుంటున్నారు. అదే అంటున్నా, కట్ డౌన్ చేస్తే అనేది మనకు ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు ఒక ఇష్యూ జరిగింది కొన్ని నెలల క్రితము, చౌదరి గారిది, కేపీ చౌదరి గారు ఉన్నారు. అప్పుడు అంటే అంత మాట్లాడుతున్నప్పుడు అంటే సంబంధం లేని విషయాలు, అంటే మీరు ఆయన ఎలా చూస్తారు, మీతో ఆయన బాండింగ్ ఏంటి, అమ్మతో ఆయన బాండింగ్ ఏంటి అని బయటకు వచ్చి చెప్పే వరకు చాలా మందికి తెలియదు. వచ్చిన తర్వాత ఒక రకంగా ఆగింది యాక్చువల్గా. అవును, అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మేము ఏమి రియాక్ట్ అయినా కానీ అది ఇంకా వాళ్ళకి టీఆర్పీ ఇచ్చుకోవడం అవుతుంది తప్పితే వీనో మేము ఆ మనిషే లేరు ఈరోజు. ఆయన చేసింది తప్పే అయి ఉండొచ్చు. ఆ మనిషే జనాలు రాసిన విధానానికి, ఆయన పడిన గిల్ట్కి ఆ మనిషే సూసైడ్ చేసుకొని చనిపోయారు అని అంటే హౌ ఇంపాక్టబుల్ దిస్ వుడ్ బీ టు ఎనీవన్. మాకే అవ్వచ్చు. ఇప్పుడు నేను దులుపుకొని వెళ్ళిపోయినట్టు అందరు దులుపుకొని వెళ్ళిపోరు. అది డెఫినెట్గా చాలా మందికి ఇంపాక్ట్ ఉంటుంది. మేము ఆ రోజు ఎంత సఫర్ అయ్యాము, మేము ఆ రోజు ఎంత ఇంట్లో కూర్చొని ఏడ్చాము, ఆర్ మాకు దానివల్ల మెంటల్ హెల్త్లు ఎంత ఎఫెక్ట్ అయినాయి, వీ నో పర్సనల్లీ. సో ఆ సిచ్యువేషన్స్ మమ్మల్ని స్ట్రాంగ్ చేసేసాయి కాబట్టి వీఆర్ లైక్ ఓకే, వీళ్ళకి ఇంకా మనం మాట్లాడే కొద్దీ ఇది ఇంకా హైలైట్ అవుతూనే ఉంటుంది. మనం రియాక్ట్ అవ్వకపోవడమే ఇస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్ టు ఆల్ whoever the negativity spread చేసే వాళ్ళు, ట్రోలర్స్, whoever it is. మనం మాట్లాడకుండా కామ్గా ఆ విషయంని ఇగ్నోర్ చేయడమే ఇస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్ అని చెప్పి ఆ రోజో లేకపోతే తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత అర్థమైంది మాకు. అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత అర్థమైంది. ఆ ఇన్సిడెంట్ చాలా బలం చేసేసాయి మమ్మల్ని, మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ, ఎనీథింగ్. మేము రాయిల్లో అయిపోతాం కదా, అట్లా అయిపోయాం అనమాట. ఇంకేది రాసుకున్నా ఈరోజు మేము నవ్వుకునే స్టేజ్లో ఉన్నాం తప్పితే దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అస్ ఎనీమోర్. అది మీరు మా ఏడుపుల మీద మీరు డబ్బులు ఏరుకుంటారు అంటే గో ఫర్ ఇట్. అది ఎన్నో రోజులు ఉండవు. కర్మ ఇస్ అ బూమరాంగ్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. అది పైన దేవుడు ఉన్నాడు, మా ఫాదర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మేము ఆ రోజు నవ్వుకొని వెళ్ళిపోవడం ఇస్ మా హెల్త్కి వాళ్ళకి ఇస్ అ బిగ్గెస్ట్ మెడిసిన్. ఈ రోజుకి రాసుకుంటారు, దీని నుంచి ఇంకా 100 thumbnail తీసుకుంటారు. ఇంకా అదే బిగ్గెస్ట్ మెడిసిన్. కొన్ని ఎథిక్లెస్ ఛానల్స్ ఉంటాయన్నమాట. అవి నేను ఈరోజు మీకు ఇలా కూర్చొని చెప్తున్నానంటే మీకు ఎంతో కొంత ఎథిక్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ ఛానల్లో కూర్చొని చెప్తున్నాను. కొన్ని ఎథిక్లెస్ ఛానల్స్ ఉంటాయి వేర్ దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ పీపుల్ మెంటల్ హెల్త్. వాళ్ళకి అనవసరం. ఏంటి అంటే మనకు టీఆర్పీ కావాలి, డబ్బులు కావాలి, ఇంతే. మనుషులు ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళకి అనవసరం. సో వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్ ఫర్ అస్ అండ్ ఆల్సో దెమ్. అయితే ఇప్పుడు నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు యాక్చువల్గా? ఈయన మాకు నార్మల్గా ఫ్రెండ్ అంతే. మాకు అక్కడ ఇక్కడ తెలిసిన క్లోజ్ ఫ్రెండ్. నేను పర్సనల్లీ నాకు అన్నలేని లోటుని ఆయన తీర్చారు. సో నేను అన్న అనే పిలిచాను. దేర్ ఇస్ నో అదర్ రిలేషన్షిప్స్, వేరేవి ఏవి లేవు. రాసుకున్నట్టు ఏవి ఎక్కడికి వెళ్ళిపోయి ఏవి లేవు. బట్ ఆ పిక్చర్స్ వల్ల ఆ స్కోప్ వచ్చింది రాసుకోవడానికి. నేను ఆయనను ఒక అన్నలా ట్రీట్ చేశాను. అండ్ హీఈస్ జస్ట్ లైక్ మై ఓన్ బ్రదర్ అట్లా.
బట్ అంటే మీకు అన్నంటే అసలు సురేఖ గారికి ఇంకా జస్ట్ లైక్ సన్నే కదా. బట్ అసలు అంటే మరి ఇప్పుడు తెలుసుకుని రాశారు లేకపోతే ఏంటి అసలు? మరి తెలియకే రాశారు, తెలియకుండానే రాశారు కాబట్టి ఇంకా మనము ఏం చేయలేం. బికాస్ ఇప్పుడు చూసినవన్నీ నమ్మితే సగం ఐ థింక్ ఎవ్రీబడీస్ లైఫ్ వుడ్ హ్యావ్ స్టాప్ టుడే. మనం కొన్ని మన బిహేవియర్లో కూడా ఉండాలి. నేను అన్నీ చూసినవన్నీ నిజం అనుకుంటే దూరం నుంచి నేను చూసినవన్నీ నిజం అయిపోవు. దాని దగ్గరికి వెళ్ళి చూస్తేనే, ఇప్పుడు నాకు దూరం నుంచి అదేదో అక్కడేదో హోల్ ఉన్నట్టుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే షాడో అయి ఉండొచ్చు. సో అది ఉంటూనే ఉంటుంది. వాళ్ళు దూరం నుంచి చూసారు, రాసుకున్నారు. దగ్గర నుంచి మమ్మల్ని చూసిన మనుషులు మాతో ఉన్నారు, లైక్ అవర్ ఫ్యామిలీ ఆర్ అవర్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ.